ఈరోజు ఓటమిని పరోక్షంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేరికలు కావచ్చు, జనసేన తెలుగుదేశం మైత్రి బంధం కావచ్చు, వివిధ కారణాల వల్ల తట్టుకునేటువంటి శక్తి కూడా ఎదటి వారికి ఉండాల్సినటువంటి అవసరం. తగువు లేని కాడ తగువుని క్రియేట్ చేయటం, ఎవరో కొంతమందిని టార్గెట్గా చేసి కొట్టడం, దొమ్మిలు చేయటం, దోపిడీలు చేయటం. మరి ఇది ప్రజాస్వామ్యంలో మనం ఎవరూ కూడా హర్షించకూడనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. చెప్పే మాటలు వేరు, పైకి ఇచ్చేటువంటి కలరింగ్ వేరు. స్మార్ట్ అని చేసే పనులన్నీ కూడా కూనికోరి పనులు, దగాకోరు పనులు. ప్రత్యక్షంగా కొంతమంది నేరస్తులు ఉంటారు, కానీ పరోక్షంగా ఓట్ల కోసం ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పార్టీ గొడవ కానే కాదు, కేవలం వాళ్ళ యొక్క డబ్బుల యొక్క ఇష్యూని తీసుకుని వచ్చి పార్టీలకు రుద్ది మీరు దీని ద్వారా రేపు ఓటమి అంచుల్లో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎలాంటి జిమ్మిక్కులు ఏమైనా పనికొస్తాయేమో. గతంలో శ్రీరామవరంలో ఇంకో చోట మీరు చేశారు కదా అసత్య ప్రచారాలు. అలాంటి ప్రచారాల్లో భాగంగా వీటిని కూడా పెట్టి మీరు వాడుకుందామని చూస్తున్నారు తప్ప ఇది ఇంకోటి కానే కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం. ఎవరికైతే ఇంటి మీద దోపిడీ చేసి, దొమ్మి చేసి, దాడి చేసి ఆ రకమైనటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పి మేము పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు చేయకోకుండా ఉంటే మాత్రం ఆ పనిష్మెంట్ మీరు అనుభవిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాం. పొద్దున్న నాడు అందరూ అన్న పద్యాలు మీడియా ముందు నేను మాట్లాడటం దగ్గడం అలవాటు ప్రతి నాకు Gracias.